hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. Join your hands and welcome Vijay Bini Master along with Regina Cassandra. ఈ వారం D20లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. ఫైమా మీరు స్టార్ట్ చేస్తారా ఈ రౌండ్? ఫైర్ టీమ్ కి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తానన్న. మా సైడ్ నుంచి రాజు గారు రాబోతున్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఫైర్ టీమ్ నుంచి రాజు. చిత్రలేఖనం సంగీత శిల్పనాటకం సముద్రికం ఉచాటనం ఆకర్షణం విద్వేషణం అగ్నిజలమయస్తం బహుకళా ప్రవీణుడు నవీనుడు బాణకర్క చేరి శక్తి దృష్టి నాశ గద పాశ వజ్రదండ హస్త శూల ధను విద్యా పూర్ణుడు ఘన 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 ఘనుడు అగణిత గుణఘనుడు బతకండి అంటే వినలేదు కదరా. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన చురుకు నీదే కదనమై తుముకుతున్న తుడుపు నీదే. అది కాదనుకుంటేనే ఇలా కొట్టానంటే ఒక్కసారి ఊరు నాది, వంశం నాది, జనాలు నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది అని అనుకుని కొడితే అది ఇంకో 10 తరాలు నీ వంశంలో మగపెట్ట పొట్టాలంటేనే భయపడతాను. నేను నిలబడ్డ ఈ నేల మీదొట్టు, నన్ను తాకుతున్న ఈ గాలి మీదొట్టు, నన్ను నీ మీద కదులుతున్న నా వంశం మీదొట్టు, నన్నే నమ్ముకున్న ఈ జనం మీదొట్టు నిలబడుతున్నా.
టీ కొడుతున్నా. ఇక ఈ ప్రాంతంలో నీ జెండా ఎగరనివ్వను. గెలుపు నీదే, గగనమే వెలిక తిరుగు నీది, నీది ఖ్యాతి నీది. మా రాజుగాడు ఫామ్ లోకి వస్తే అవతల ఎవరైనా సరే వారు వన్ సైడ్ అయిపోవాలి. వారు one side. అరే నువ్వు చెప్తున్న ప్రతి డైలాగ్ నీ కోసం రాసినట్టు అనిపించింది రాజు. విజయ్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? వార్ వన్ సైడే. చిట్టి అండ్ రాజు మీ కాంబినేషన్ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఈ కాంబినేషన్ ఎరగతీస్తదని. అస్సలు D10 రాజు అంటే ఏంటో చూపించావు. మీ మూవ్స్ కానీ మధ్యలో ఫైట్ సీక్వెన్స్ కానీ ప్రతిదీ ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. ఆ 100 చెప్పలేను కాబట్టి ఈ ఒక్క మాటతో ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. ఇంకొక మాట అక్కడికి వచ్చి చెప్తా. డీలో పర్ఫార్మెన్స్ ఒక్కవేళ రాజు చేస్తే ఎలా ఉంటదంటే ఇలా ఉంటది. ఇది రాజుగాడంటే ఎర్రగా తీసేశారు. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. లవ్లీ లవ్లీ లవ్లీ. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్ అండ్ చిట్టి మాస్టర్ రిక్వెస్ట్ చేశారు బాయ్స్ నీ స్టేజ్ మీదకి. బాయ్స్ నాకు ఈ డీలో ఈ స్టేజ్ మీద నచ్చే పర్సనల్గా ఏంటంటే రాజు వీళ్ళందరూ నీతో పాటు కాంపిటీషన్ లో ఉన్నారు. బట్ నువ్వు బాగా చేసిన వెంటనే ఫస్ట్ అభి పరిగెట్టుకుంటూ వచ్చాడు, నీకు హగ్ ఇచ్చాడు. ఇప్పుడు నీకు వర్సెస్ వాళ్ళు, ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్, అమ్మాయిలందరూ లేచి డాన్స్ వేస్తున్నారు. ఈ బాండ్ ఎక్కడా ఉండదు, ఓన్లీ డీ స్టేజ్ మీదే అవుతుంది. We feel blessed and lucky ఇలాంటి ఫ్యామిలీలో ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ అభి. థ్యాంక్ యూ టీమ్ లీడర్స్. థ్యాంక్ యూ. రెజీనా గారు, రాజు ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఎవ్రీవన్ ఇస్ సో హ్యాపీ. ఇట్స్ ఆనెస్ట్లీ అ పార్టీ అండ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇట్. అందరికీ తెలుసు మీరు రాజా, కింగ్ ఆఫ్ డి. యూ హ్యావ్ టు కీప్ రిమైండింగ్ అస్ కదా నేనే రాజా అని. Every formation was so good. Amazing job, Chitti Master. Amazing job, Raju. Na heart meeku. My heart is beating adola elusukoba abi yenali waiting anela tarumutondi madi. Thank you, Raju. Thank you, Chitti Master, for this amazing performance. ఒక సినిమా క్విజ్ గేమ్ ఒక నలుగురు మధ్య పెడదాం అనుకున్నాను. ఏంటో చెప్పవా? నాకు శర్వరి, దిశ, జతిన్, సంకేత్ వీళ్ళ నలుగురు కావాలి. ఈ నలుగురు కంటెస్టెంట్స్ కౌన్ బనేగా ఆది కా పతి.
ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకో, వీళ్ళిద్దరిలో నచ్చని వ్యక్తిని చంపకేసి కొట్టొచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే రాంగ్ ఆన్సర్ చెప్తే వీళ్ళు నచ్చిన వ్యక్తికి హగ్ ఇవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ శర్వరి, జనరల్ నాలెడ్జ్ ఏదైనా ఉండొచ్చు. డి, ఇది ఎన్నో సీజన్? 20. వావ్, రైట్ ఆన్సర్. నాకు అర్థం కాలేదు సార్. ఇందులో నీకు నచ్చని వ్యక్తి ఎవరో చూసుకొని ఒక కొట్టచ్చు. జర్రుంటే చచ్చిపోతుంటరా. గట్టి కొట్టినా నో ప్రాబ్లం, గట్టి కొట్టినా నో ప్రాబ్లం. సూపర్. జతిన్, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే నీకు నచ్చిన వాళ్ళకి హగ్ ఇవ్వచ్చు. ఓకే. డీలో మేల్ జడ్జి పేరేంటి? విజయ్ బిన్ని మాస్టర్. రైట్ ఆన్సర్. ఇంత టఫ్ క్వశ్చన్స్ కదా సార్. తెలుసుకోవా అది ఎన్నాలి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది. ఇప్పుడు దిశ, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు హగ్ ఇవ్వచ్చు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళిద్దరిలో ఎవరు నచ్చకపోతే వాళ్ళని మీరు కొట్టొచ్చు. ఏదో తేడాగా ఉందేంటి? ఘటోత్కచుడు సినిమాలో యముడు గెటప్ వేసిన యాక్టర్ ఎవరు? తెలీదు. తెలీదా? ఎల్రా, నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు వాళ్ళని కొట్టొచ్చు. అన్న వాడు టీమ్ లో ఉన్నాడు అన్న. అన్నదా ఇంకో రౌండ్ ఉంది, నువ్వు కానీ. ఏంట్రా నువ్వు సామాన్యుడు కాదురా. ఏంట్రా డాన్స్ వేసి వచ్చావా? చంప మీద కొంచెం వెళ్ళు. నిజంగా చెప్పేమన్నా గుర్తొచ్చిందా నీకు? ఏం గుర్తు రాలేదన్నా నాకు. ఓకే, సంకేత్. అన్న లేదే, మాకు ఇంట్రెస్ట్ లేదు గేమ్. సంకేత్ వద్దా? మీకు ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది సంకేత్ నుంచి కూడా. ఓకే, ఎందుకంటే వేరే ఎనర్జీ ఏదో పాస్ అవుతుంది, నాకు తెలుస్తుంది అది. ఓకే సంకేత్, నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నీకు నచ్చిన వాళ్ళకి హగ్ ఇవ్వచ్చు ఇద్దరు. ఓకే ఓకే, నేను అడుగుతా. మీరు కూడా అడగచ్చు. కార్న్ సమోసాలో ఎన్ని కార్న్స్ ఉన్నాయి? చిన్న సమోసా పెద్ద సమోసా? సరే, ఈ కార్న్ సమోసాలో ఎన్ని కార్న్ ఉన్నాయి? ఒక 10 ఉండొచ్చు. అబ్బా, రైట్ ఆన్సర్. సూపర్, రైట్ రైట్ ఆన్సర్. ఆన్సర్, రైట్ ఆన్సర్. వాళ్ళిద్దరిలో నీకు నచ్చిన వాళ్ళని హక్ చేసుకోవాలి. ఒక్క నిమిషం, నువ్వు ఎవరిని చేసుకోబోతున్నావు? శర్వరి. శర్వరి చూస్తావేంట్రా? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వాడెవడో వెళ్ళి ఆ అమ్మాయిని హక్ చేసుకుంటుంటే అలా చూస్తూ ఊరుకుంటావేంట్రా? అయిపోయింది. ఇప్పుడు నీకేమన్నా గుర్తొచ్చిందా? నాయనో, అమ్మో. శర్వరి, నీ క్వశ్చన్. నువ్వు రైట్ ఆన్సర్ చెప్తే నువ్వు అక్కడ నచ్చని వ్యక్తిని కొట్టాలి. ఓకేనా? డి స్పెల్లింగ్ చెప్పు. DHEE. ఈసారి కొంచెం గట్టిగా కొట్టాలి. ఇక నుంచి డోస్ పెంచుతాం. కొంచెం గట్టిగా. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అదే టచ్. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఇప్పుడు దిశ, సంకేత్ మీ ఇద్దరు వెళ్ళి కూర్చోండి. అయిపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజు. వీళ్ళిద్దరు ఫైనల్స్ కి వచ్చారా? ఫైనల్ కి వచ్చారు, ఎందుకంటే ఎక్కువ రౌండ్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు
ఆప్షన్స్ మారినాయి, అసలు కొట్టే కాన్సెప్టే లేదు. రైట్ అయినా రాంగ్ అయినా హక్ చేసుకోవాలి. ప్రపంచంలోని ఎంత నికృష్టుడు కూడా ఉండడరా. చెప్పరా. పాతాళ భైరవి సినిమాలో విలన్ పేరేంటి? నాకేమన్నా వచ్చా రాదా? రాంగ్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్. హక్ చేసుకోవాలి, హక్ చేసుకోవాలి. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. హగ్ హగ్. ఏయ్ గేమ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్తే నీకు హక్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది కదరా. నాకు వద్దన్నా, నాకు వద్దు. నీ క్వశ్చన్. ఓకే, పుష్ప సినిమాలో హీరో పేరేంటి? ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. రాంగ్ చెప్తే ఆ అమ్మాయి హక్ చేసుకుంటది, రైట్ చెప్తే నువ్వు హక్ చేసుకో. పుష్ప సినిమాలో హీరో ఎవరు? అల్లు అర్జున్ సార్. రైట్ ఆన్సర్. లాస్ట్ గేమ్ అయిపోయింది, క్లోజ్. ఆడు అందుకు గేమ్. ఫైర్ లాంటి రాజుని ఛాలెంజ్ చేయడానికి వైల్డ్ ఫైర్ నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు ఫైమా? రాజుకి గట్టి పోటీ ఇవ్వడానికి పూజ వస్తుంది. ఓకే, గట్టి పోటీ ఇవ్వడానికి పూజ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్.
మన ఫోక్ క్వీన్ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది రెజినా గారు? నేను చాలా ఎంజాయ్ చేశాను. బాయ్స్, గర్ల్స్ అండ్ పూజ అందరూ ఎంజాయ్ చేసి డాన్స్ చేశారు కదా. ఐ కుడ్ ఫీల్ ది ఎనర్జీ అనమాట. నేను కూడా చైర్లో డాన్స్ చేస్తున్నాను మాస్టర్ సైడ్ నుంచి. అలా మాస్టర్ నన్ను చూస్తున్నాను ఏంటి. దట్ వాస్ ది ఎనర్జీ యూ బ్రాట్ టు ది స్టేజ్ పూజ. చాలా బాగా చేసి ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ యూ ర్యాన్ ఇన్ ఫ్రంట్ ఇట్ సెల్ఫ్. అక్కడి నుంచే ఓ పూజ ఇస్ గోనా కిల్ ఇట్ అనమాట. ఎవ్రీథింగ్ వాస్ రియల్లీ గుడ్. చాలా బాగుంది అమిత్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ లైక్ రెజినా గారు చెప్పినట్లు ఎంట్రీలోనే అర్థమైపోయింది. పూజ ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చింది, నేను ఇక్కడ ఈ స్టేజ్ లో ఎంజాయ్ చేయాలి, నాకు కాంపిటీషన్లు ఇవన్నీ అనవసరం, నేను నా బెస్ట్ ఇచ్చేయాలి అన్న జోన్ లో తను పర్ఫామ్ చేసింది. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ అమిత్ మాస్టర్ కి ఇవ్వాలి. ఎందుకంటే అమిత్ మాస్టర్ మన కంటెస్టెంట్ స్ట్రెంగ్త్ ఏంటో మనకి తెలుసుకుని దాన్ని బట్టి కొరియోగ్రాఫ్ చేసేవాళ్ళే ఇంటెలిజెంట్ కొరియోగ్రాఫర్స్. తన స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుసు, తన్ని ఎలా చూపిస్తే బాగుంటుందో నీకు తెలుసు. లాస్ట్ యాక్ట్ కూడా అలాగే చేసావు, ఈ యాక్ట్ కూడా అలాగే చేసావు. అమిత్ కి పూజ దొరకడం అదృష్టం, పూజకి అమిత్ దొరకడం అదృష్టం. పూజ చాలా క్యూట్ గా చేస్తున్నావు. అంటే నువ్వు డాన్స్ చేస్తా అది నువ్వే చేయగలవా ఆ స్టైల్, ఎవరు ట్రై చేసినా రాదు ఆ స్టైల్. వెరీ గుడ్ పూజ, మంచిగా ఎంజాయ్ చేసి చేస్తున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్. అమిత్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. డార్లింగ్ థ్యాంక్ యూ. ఓకే, ఈ పాటకి అదిరిపోయేటటువంటి డాన్స్ చూసాం. మంచి ఫోక్ డీజే సెటప్ ఉంది కాబట్టి వైల్డ్ ఫైర్ అందరూ వచ్చి ఈ ఫైర్ ఉన్నటువంటి పాటకి డాన్స్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ప్లీజ్. It's voting time. I request both the contestants and the team leaders onto the stage, please. Regina garu, me vote evariki? My vote goes to Raju. Vijayapini master, me vote. My vote goes to Raju. Raju, congratulations. రాజు ఏదైతే పవర్ కోల్పోయాడో ఇప్పుడు తిరిగి ఈ రౌండ్ గెలవడంతో పూజ దగ్గర ఉన్నటువంటి ఆ పవర్ రాజుకు వస్తుంది. కంగ్రాచులేషన్స్ రాజు. ఓన్ థీమ్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. సో రౌండ్ నెంబర్ 2 ని ఫైర్ టీమ్ విన్నర్స్ డిసైడ్ చేస్తారు. అది రౌండ్ 2 మీరు స్టార్ట్ చేస్తారా, వైల్డ్ ఫైర్ టీమ్ కి ఛాన్సెస్? మేమే స్టార్ట్ చేస్తాం. ఓకే, అండ్ ఏ కంటెస్టెంట్ తో? అభి మాస్టర్. రౌండ్ నెంబర్ 2 ని స్టార్ట్ చేయడానికి లెట్స్ వెల్కమ్ అభి. అనే ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అంటావు, ఇప్పుడు తమ్ముడికేమో బుర్రేం పని చేయట్లేదు, ఏం సాంగ్ చేయాలో అర్థం కావట్లేదు. తమ్ముడు టెన్షన్ తీసుకోకు, నేను ఎలా చెప్తే నువ్వు అలా చెయ్యి. ఫస్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో స్టార్ట్ చెయ్యి. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా, ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా. ఓ ప్రియతమా ఇది నిజమా, ఈ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదన, తొలి ప్రేమలోని మధుర భావన. అరే
నాకు తెలియకుండా రెజీనా నువ్వు కూడా ఏమన్నా చూస్తున్నావా? రోడ్లోన చూడాలా, పార్కులో చూడాలా, బస్సులో చూడాలా, ఆటోలో చూడాలా, థియేటర్లో చూడాలా, స్ట్రీటులో చూడాలా, చూశాను అల్లంతా దూరంలో. గాలిలో నిలవాలా, భూమిలో నిలవాలా, అక్కడ నిలవాలా, ఇక్కడ నిలవాలా, నిలవాలా నిలవాలా, ఎక్కడ నిలవాలా, నిలిచాను ఆ పిల్ల గుండెలో. నిలిచిందో పిలిచిందో వీధిలో, నే గమనించుకోలేదు మొదటిలో. నే ఎదురు చూసలే పూల కొమ్మకి, మేఘమా నీలి మేఘమా, నాకు నీ ప్రేమే కావాలిలే, నువ్వే కావాలిలే. అన్నా రెజీనా మేడంని చూశానన్నా. ఇంక చూసావుగా, ఇంకెందుకు స్టార్ట్ చేయి, ఏదో పాట ఉంటుంది కానీ నీ దగ్గర. నిద్ర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరుంది, నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం. కనుల ఎదుట నువ్వు లేకున్నా, మనసు నమ్మదే చెబుతున్నా, ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా. ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా, ఏమిటవుతోందో ఇలా నా ఎదమాటునా. ఓ దీని పేరేనా ప్రేమాడి ప్రియ భావన. రే నువ్వు పాడేసుకొని నువ్వు ఫీల్ అవ్వడం కాదురా, ఆవిడ గురించి పొగిడి ఆవిడ ఫీల్ అయ్యేలా చెయ్యి. ఓకే అన్నయ్య. గుమ్మల్లో సందె వెలుగుల, కొమ్మల్లో కొత్త చిగురుల, అప్పుల్లో వెండి మెరుపుల, ఆమెకెన్ని హొయల్లో. అలా నడిచి వస్తుంటే పువ్వుల వనం, శిలైపోని మనిషుంటే మనిషే అనం. నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. అన్నా ఇదంతా ఓకే కానీ ఈ వైల్డ్ ఫైర్ వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు అన్న. వీళ్ళకి ఏమైనా మన స్టైల్లో మనందరం కలిసి ఒక వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. వచ్చి గుచ్చుకున్నా, నేరో మైండ్ గాళ్ళు పీక పట్టుకున్నా, సోలో సంద్రం నిన్ను ముంచుతున్నా, టుమారో మనతోటి బద్దడినా. దేఖ్ లేంగే సాలా, చూసినావులే చాలా. దేఖ్ లేంగే సాలా, చూసినావులే చాలా. ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? గ్రేస్ అంటే అభి, అభి అంటే గ్రేస్. నాకు ఇందులో కొన్ని చాలా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే, ఆ కన్ఫిటీ పేపర్స్ అందరు వేసినప్పుడు నువ్వు చేసిన ఫీల్ చాలా బాగుంది. క్లాత్ తో షూ పాలిష్ చేసి తను మళ్ళీ తానే తీసుకుని స్టెప్ చేయడం బాగుంది. వాటర్ వేస్తే ఫ్లవర్ బయటకు వచ్చింది కదా, అది కూడా చాలా చాలా బాగుంది. కొరియోగ్రఫీ వైస్ ఇవి చాలా బాగా అనిపించాయి. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫైర్ వాళ్ళు అందరూ వచ్చి లాస్ట్ లో చేశారు చూసావా, అది చూడడానికి చాలా చాలా బాగుంది. సో బాగుంది అభి, గ్రేస్ చాలా చాలా బాగా చేసావు అండ్ వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ బ్యాలెన్స్ ఆవిడ చెప్తారు, ఎందుకంటే డెడికేషన్ ఆవిడకి కాబట్టి. అవి ఆల్వేస్ నాకు ఏదైనా డెడికేషన్ ఇచ్చేటప్పుడు ఇస్ ఆల్వేస్ రియల్లీ గుడ్. అన్ని డెడికేషన్ చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ టీ షర్ట్ లేపి పాపం. Such a nice performance. Chala fun ga undi. As usual, amazing, graceful performance. Lover boy Abhi still lives on, will still go on. Chala baagundi. I really enjoyed the performance. Thank you, madam. Thank you so much. Thank you, Regina garu. Thank you, judges. Abhi, thank you so much. ఆడియన్స్ చూసారు కదా, ఇది ఈ రోజు మా కంటెస్టెంట్లు చేసినటువంటి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్. అభిని ఛాలెంజ్ చేయడానికి ఎవరు వస్తారో కూడా తెలుసుకోవాలనుకుంటే రేపు రాత్రి 9:30 గంటలకి నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నంది సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.